రంగలు రంగా శ్వాస చేరంగా కృష్ణుడే భగవానుడై వెలిసెను వరంగా రంగడే రంగా మూసపోయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఇలా చేరి శిలవోలే మారే స్థిరంగా 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 రంగరే రంగా రంగా గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగా రంగా రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే ధీరంగా చైత్రమందే చరంగా వైశాఖం వరంగా జ్యేష్ఠ గ్రంథం ఘనంగా ఆషాఢం అవ్వంగా జనించావా నవమాసాలే మోసి నన్ను కనిపించావా నాలో కనిపించావా రంగరే రంగా రంగా గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగా రంగా రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా శరణంటూ నా కర్ణము గురునే వినగా గీతా శ్రావణమై వినిపించావు మరుచింతే లేదని నీ పదమున చనగా భద్రముగా నా పదమును నడిపించావు నస్వరమైన నా మనసంతా నీ కర్పించంగా ఆస్వైజంగా ఆత్మలో నన్ను అణచివేశావు కాకము వంటి నా అహమంతా ఏకము చెయ్యంగా కర్మను కాల్చి కార్తీక దీపం వెలిగించి వేశావు శ్రావణం వినంగా భద్రపదమై చనంగా ఆశ్విజమే ఘనంగా కార్తీకంలోనే నీ కారణ జన్మ కనబడగా ఓ హే రంగరే రంగా రంగా గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగా రంగా రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా శిష్యగణము పైన చిందజేసి మృత్యుభయ
పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ రవీందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతుంది. వ్యాపించిన పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మొత్తం భక్తులందరికీ కూడా అందరికీ పేరు పేరున నమస్కారం. అందరికీ మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనం ఉండేది భారతదేశంలో ఉండేదే మనం వచ్చే ఏకత్వంలో భిన్నత్వం అనే సామెత కూడా ఉంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతం మీద, ఒక్కొక్క మతం మీద, ఒక్కొక్క దేవుని మీద అచంచలమైన విశ్వాసము, ఆ తర్వాత నమ్మకాలు ఉంటాయి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనకు నచ్చిన విధంగా మనం వివాదాస్పదం కాకుండా, కాంట్రవర్సీ కాకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా మీ కార్యక్రమం సజావుగా చేసుకోండి. నేను దీనికి చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కూడా స్వయంగా నేనే ఉండి కూడా పోలీసులతో మాట్లాడి మీకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ పద్ధతిలో మీరు ఇతరులకు ఇబ్బంది లేకుండా మీ కార్యక్రమం తప్పకుండా జయప్రదం కావాలని, జయప్రదం అయ్యేదానికి మా వంతు సహకారం కృషి చేస్తామని కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి దీంట్లో అంటే ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు కూడా ఈ భక్తుల తరఫున అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటాం. చాలా ధన్యవాదాలు సార్. మాకోసం మీరు అదే పనిగా మీ కార్యక్రమానికి రావడం అదృష్టం. ఇప్పుడు రవీంద్రారెడ్డి గారిని రైతు సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ప్రియోతుల వారు సన్మానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు కానీ మరొకసారి మా భక్తులందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కానివ్వండి, ఈ కార్యక్రమంలో ఏదైనా చిన్న ప్రాబ్లం కానీ అవాంతరం కానీ వస్తే ఎవరెవరు మాకు ఫోన్ చేయండి. మేము కూడా కార్యక్రమం అయిపోయినంత వరకు సిఐ గారికి కూడా చెప్పి పెట్టాము, చూసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. జై కృష్ణ, 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 శ్రీ కృష్ణ పరమాత్మ కి జై, కృష్ణ పరమాత్మ కి
మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు అగో రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది దేవకమ్మ ఇంట పుట్టి యశోదమ్మ ఇంట చేరి మట్టి దింటు పూతనను మట్టు పెట్టినానాడు మా గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము జిమ్మె కాళియను అనగదొక్కినానాడు మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసమే వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు ఆహా వాడలో ఇల్లు ఇల్లు తిరిగి నీవు గోడల సాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే యమునా నదిలోన భామలంత స్నానమాడుతుంటే బట్టలెతకబోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి 1కి 10 చెబుతుంటే అమ్మ కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది పిల్లన గ్రోవూదుకుంటూ గోవులనే సాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే నీ చిటిక నేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీవు రాళ్ళవాన నుండి రేపల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన ధారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అందం పొగుడుకుంటూ మాకుల దైవాని వంటూ మాటలెన్ని చెప్పుకున్నారు యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు కిట్టయ్య యాదవులేమన్నారు లోకాల యాదవులేమన్నారు నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది లక్షలాది ప్రజల మదిలో అక్షరమే వెలసింది రైత జ్ఞాన దారిలో లోకమంత కదిలింది లక్షలాది ప్రజల మదిలో అక్షరమే వెలసింది రైత జ్ఞాన దారిలో లోకమంత కదిలింది ఏ కులమున ఏ మతమున ఎక్కడను పుట్టి
కట్టిన జ్ఞానమే నీ హక్కని లోకానికి చాటింది. జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం, జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం. లక్షలాది ప్రజల మదిలో అక్షరమే వెలసింది, రైత జ్ఞాన దారిలో లోకమంత కదిలింది. ప్రతి పౌర్ణమి ప్రబోధతో పరిడవిల్లే త్రైతము, ప్రతి గ్రంథ సారములో వివరించే తత్వము. ప్రతి పౌర్ణమి ప్రబోధతో పరిడవిల్లే త్రైతము, ప్రతి గ్రంథ సారములో వివరించే తత్వము. అజ్ఞాన చీకటిలో అలమటించే ప్రజలకు చిన్న పొడమలలో జ్ఞాన దీపమై వెలసింది. జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం, జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం. లక్షలాది ప్రజల మదిలో అక్షరమే వెలసింది, రైత జ్ఞాన దారిలో లోకమంత కదిలింది. జన్మలెన్ని మారుతున్న సుఖ దుఃఖము ఆగిపోదు, కర్మకాలే మార్గమొకటే త్రైత సిద్ధాంతము. జన్మలెన్ని మారుతున్న సుఖ దుఃఖము ఆగిపోదు, కర్మకాలే మార్గమొకటే త్రైత సిద్ధాంతము. పాపకర్మలెంత ఉన్న శరణు వేడు వారిని ఆదరించి జ్ఞానమిచ్చేను ప్రబోధాశ్రమం. జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం, జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం. లక్షలాది ప్రజల మదిలో అక్షరమే వెలసింది, రైత జ్ఞాన దారిలో లోకమంత కదిలింది. చినుకు చినుకు ఒక్కటై మహానదిగా పారగా, జ్ఞాని జ్ఞాని ఏకమై త్రైత నదిగా పారగా. చినుకు చినుకు ఒక్కటై మహానదిగా మారగా, జ్ఞాని జ్ఞాని ఏకమై త్రైత నదిగా పారగా. అధర్మాలు అనగిపోయి ధర్మములే వెలువంగా, ప్రబోధాశ్రమమే ఉన్నతమని జేజేలనగా. జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం, జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం. లక్షలాది ప్రజల మదిలో అక్షరమే వెలసింది, రైత జ్ఞాన దారిలో లోకమంత కదిలింది. ఆకాశి అలలతో ఆగిపోదు త్రైతము, నిగ్గదీసి అడుగుతుంది నిలువెత్తు సత్యము. ఆకాశి అలలతో ఆగిపోదు త్రైతము, నిగ్గదీసి అడుగుతుంది నిలువెత్తు సత్యము. నీచకీయ కుట్రలతో ఆపలేదు జ్ఞానమును, రాజకీయ రారాజు ప్రబోధానందుడు. జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం, జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధాశ్రమం. లక్షలాది ప్రజల మదిలో అక్షరమే వెలసింది, రైత జ్ఞాన దారిలో లోకమంత కదిలింది. ఒకే తండ్రి సంతానమే గీతా బైబిల్ ఖురాను, అందరిలో ఉన్నదొకటే త్రైత జ్ఞాన సారము. ఒకే తండ్రి సంతానమే గీతా బైబిల్ ఖురాను, అందరిలో ఉన్నదొకటే త్రైత జ్ఞాన సారము. కృష్ణ క్రీస్తు రావణుడు చెప్పినది త్రైతము, ప్రభంజనమై సాగుతుంది ప్రబోధుని ఆశ్రమం. జై ప్రబోధాశ్రమం, జై జై ప్రబోధ
ప్రబోధాశ్రమం జై ప్రబోధాశ్రమం జై జై ప్రబోధాశ్రమం లక్షలాది ప్రజల మదిలో అక్షరమే వెలసింది రైత జ్ఞానదారిలో లోకమంత కదిలింది ఏ కులమున ఏ మతమున ఎక్కడను పుట్టిన జ్ఞానమే నీ హక్కని లోకానికి చాటింది జై ప్రబోధాశ్రమం జై జై ప్రబోధాశ్రమం 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 అష్టమి దినమున సృష్టిని సలిపిన కృష్ణ నీకే వందనము శిష్టుని మనమున దృష్టిని నిలిపిన నీకే నా అభివందనము వందనం శ్రీకృష్ణ మోహన వందనం నిజ జ్ఞాన వాహన వందనం సాష్టాంగ వందనం 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 దేహాంగ ధారణ వందనం శివలింగ స్థాపన వందనం సర్వాంగ వందనం వందనం సప్తమి నరముల నారదుడై సప్తమి గ్రంథుల సారథుడై ఉత్తము చూపే సత్వము నీవే వందనం అష్టమ గర్భము జనించి అష్టమి తిథి నిర్వహించి ఇష్ట దైవమా నీకే నా అభివందనం అభివందనం వందనం శ్రీకృష్ణ మోహన వందనం నిజ జ్ఞాన వాహన వందనం సాష్టాంగ వందనం వందనం ఓ వందనం దేహాంగ ధారణ వందనం శివలింగ స్థాపన వందనం సర్వాంగ వందనం వందనం కరమున గోవము శిరమున క్రూశము కలిగిన కృష్ణ వందనము నలమున నాదము గళమున గంధము చెలిగిన నీ కవి వందనము పరమాత్మే భగవానునిగా వసుదేవునికే సుతుడవగా ప్రభవించిన శ్రీ వాసుదేవుడా వందనం ప్రకృతియే తన భగమవగా దేవకి దేవి గర్భముగా ప్రసవించిన ఓ దేవదేవుడా వందనం యదు వంశాన ఉదయించావు యాదవుడ నీవుగా మంద గోవులను మందలించావు మాధవుడ నీవుగా గొల్ల కులములో చల్ల వెన్నెల చారుడై నీవుగా ఉల్ల మందున పిల్ల గ్రోవితో గోరుడై నీవుగా శేషం పైసికి పెంచము దాచని సకుడా వందనం అస్కలనముగా యోగము సలిపిన ముకుడా వందనం అంతర్ముకుడా వందనం వందనం శ్రీకృష్ణ మోహన వందనం నిజ జ్ఞాన వాహన వందనం సాష్టాంగ వందనం వందనం ఓ వందనం కలికాల వేషణ వందనం గురులీల పోషణ వందనం సర్వాంగ వందనం వందనం అస్త్రము శస్త్రము హస్తము భూనని కృష్ణ నీకే వందనము అస్తిక కైతము మస్తము గురిగొను నీకే నా అభివందనము ధర్మ స్థాపనే ధ్యేయముగా ద్వాపర యోగమే ద్వారముగా దూతగా వచ్చిన గీతాచార్య వందనం వేదావాదము యజ్ఞముగా దానా తపమును భక్తముగా చేయగ వెలసిన త్రైతాచార్య వందనం సదాచారాన్ని సంబోధించావు సత్తువే నీవుగా పరంధామాన్ని ప్రబోధించావు ఆత్మవే
చాటగా కాలమే నీవుగా కాయము దాల్చిన కాలుడా వందనం మాకే అందుకు మాయలు చేసే కాలుడా వందనం మాయా చాలుడా వందనం వందనం శ్రీకృష్ణ మోహన వందనం నిజ జ్ఞాన వాహన వందనం సాష్టాంగ వందనం 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 పరధర్మ శోషణ వందనం గురు జ్ఞాన భాషణ వందనం సర్వాంగ వందనం వందనం శిష్టుల పాలే రక్షకుడై దుష్టుల పాలే శిక్షకుడై సృష్టిని ఏలే సత్యము నీవే వందనం జ్ఞానుల మదిలో చీరుడవై అజ్ఞానుల కతి దూరుడవై ప్రాణదైవమా నీకే నా అభివందనం అభివందనం వందనం శ్రీకృష్ణ మోహన వందనం నిజ జ్ఞాన వాహన వందనం సాష్టాంగ వందనం 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 పరధర్మ శోషణ వందనం గురు జ్ఞాన భాషణ వందనం సర్వాంగ వందనం 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 పరధర్మ శోషణ వందనం గురు జ్ఞాన భాషణ వందనం సర్వాంగ వందనం వందనం అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున బుట్టి ఆ దేవకి దుష్టుల మనసును మార్చవే శ్రేష్ఠ ప్రబోధనంబు సేయగ కృష్ణ సేయగ కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ జై జై కృష్ణ శ్రీకృష్ణ 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 అష్టమి రోజున పుట్టాడంట శ్రీకృష్ణుడు అష్టమ సుఖమును ఒకటిగా చూసే
కృష్ణ శ్రీకృష్ణ జై జై కృష్ణ శ్రీకృష్ణ. జ్ఞానమును అందజేయరా వింద గోవింద గోవింద గోవింద. దీనుల బిందు చేయగా చిందు నీయరా నంద ఆనంద ఆనంద ఆనంద. శ్వాసలో నీవే గోవింద ధ్యాస నీ మీదే వాలిందా. చూపు నీ వైపే చేరిందా తప్పుగా నీ కైకోలిందా. మల్లలో మురళి పలుకులకు తల్లడిల్లి తనువంతా ఊగిందా. గోవింద ఆనంద గోవింద ఆనంద. వేణుగానముతో వేదమనచరా వింద గోవింద గోవింద గోవింద. త్రైత జ్ఞానముతో తనివి తీర్చరా నంద ఆనంద ఆనంద ఆనంద. బృందావిహారిని చెంత చేరగా పనములాగుతుంది వేగంగా. ఓ వేషధారిని వంత పాడగా పెదవి సాగుతుంది రాగంగా. లీలా మురారిని వింత చూడగా తనువు మారుతుంది నయనంగా. పరలోక దారి మా సొంతమవ్వగా మనసు ఉరుకుతుంది పయనంగా. చోరుడై నాలో భావాలు చాటుగా దోచే నేరాలు. జారుడై నా గుణకారాలు మాటుగా చేసే వేరాలు. నీ రాజనాలు నీ రాజలీలకే రాజుకున్న జతలు యోగంగా సాగంగా యోగంగా సాగంగా. ఇందు జ్ఞానమును అందజేయరా వింద గోవింద గోవింద గోవింద. దీనుల బిందు చేయగా చిందు నీయరా నంద ఆనంద ఆనంద ఆనంద. గీతా ప్రదాతని చేతి రాతతో రాయి మారుతుంది రత్నంగా. గుప్తా సమేత గుప్తమేమిటో మాకు తెలియనుంది సత్యంగా. వేదాంత వేద్య నిను వెదుకులాటలో విధిక వీడుతుంది వినయంగా. ఆరాధ్యాత్మవై అందుబాటలో అహము అడుగుతుంది ఖాయంగా. శ్రద్ధతో గీతా గానాలు బుద్ధిలో పొంగే భావాలు. భక్తులే మాయా మోహాలు హద్దులో మేముంటే చాలు. ఆధారణాలు ఆరాధనాలుగా అలముకున్న శృతిలో రాగంగా రోగంగా రాగంగా రోగంగా. వేణుగానముతో వేదమనచరా నంద గోవింద గోవింద గోవింద. త్రైత జ్ఞానముత తనివి తీర్చరా నంద ఆనంద ఆనంద
ఆనంద కృష్ణమూర్తిని పుట్టుకేమిటో గుర్తు చూపుతుంది గోప్యంగా ఆ దేహధారణే జ్ఞానమంటూ మా బుద్ధి కందుతోంది చోద్యంగా ఓ చక్రధారిణి ధర్మధారకై ధరణి వేడుతుంది దాహంగా నీ పక్క చేరు తమ హక్కు కోరు ప్రతి దిక్కు కూడుతుంది మోహంగా గీతలో దైవాదేశాలు రాతలే మార్చే సూత్రాలు రూపులో చూపే జ్ఞానాలు రూపునే మాపే సాక్ష్యాలు సాష్టాంగ దండమై అష్టదిక్కుల సృష్టి మారుతుంది స్పష్టంగా ఇష్టంగా స్పష్టంగా ఇష్టంగా ఇంటు జ్ఞానములు అందజేయరా వింద గోవింద 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 వేదుల విందు చేయగా చిందునీయరానంద ఆనంద 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 శ్వాసలో నీవే గోవింద ధ్యాస నీ మీదే వాలింద చూపు నీ వైపే చేరిందా తాపుగా నీకై తోలిందా ముల్లలో మురళి పలుకలకు తల్లడిల్లి తనువంతా ఊగిందా గోవింద ఆనంద గోవింద ఆనంద ఇందు జ్ఞానమును అందజేయరా వింద గోవింద 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 ఆనందమివ్వగా అందిపోయి
రంగు రూపు వాసన కలిగిన కర్పూరం ఏ విధంగా అగ్నిలో కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధంగా రూపనామ గుణములు కలిగిన నేను గురు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వ కర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను.